ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. ఈ దినము మనము గుర్తు చేసుకుంటున్న ఒక దేవుని వాక్యం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు ఆయనను లేపెను. ఈ వాక్యం యేసుక్రీస్తు యొక్క విజయాన్ని, అంటే మరణము మీద విజయాన్ని తెలియచేస్తుంది. ఈ మరణం అనేది మనుషులకు అంతిమంగా అనిపించవచ్చు. అంటే అది లాస్ట్ స్టేజ్ అన్నమాట. మానవులకి మరణంతో వాళ్ళ జీవితం ముగింపు. కానీ యేసుక్రీస్తుకు అది ముగింపు కాదు, ఒక విజయానికి ఒక మార్గం. మన జీవితాల్లో కూడా ఎన్నో మరణము లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నిరాశ, బాధ, అపజయం, భయం ఇవన్నీ మనల్ని బంధించి ఉంచున్నట్టు అనిపిస్తాయి. కానీ ఈ వాక్యం మనకేం గుర్తు చేస్తుందంటే, దేవుని శక్తి ముందు ఏ బంధము నిలబడదు. యేసు మరణాన్ని జయించి లేచినట్టు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఒక కొత్త జీవితం, ఆశ ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా అది శాశ్వతం కాదు. దేవుడు మీకోసం కూడా మార్గం తెరుస్తాడు. మరణాన్ని జయించిన దేవుడు మీ కష్టాలను కూడా జయింపజేయగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మరణాన్ని జయించిన మీ మహిమకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితాల్లో ఉన్న ప్రతి బంధాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి బాధను మీ శక్తితో విరగొట్టండి. ప్రభువా, యేసయ్యా, నీవు మరణాన్ని జయించి లేచినట్లే మా జీవితాల్లో కూడా ఒక ఆశను, ఆనందాన్ని పుట్టించమని అడుగుతున్నాం. నిరాశలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి, బలహీనులైన వారికి బలాన్ని దయచేయండి. నీ పునరుద్ధాన శక్తి మా హృదయాల్లో నిత్యము నివసించినట్లు కృప అనుగ్రహించమని మా ప్రభువు, మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.